ఇస్తారని నేను ఒకసారి చూడొచ్చు అనే కోరిక కలిగిందండి. అడుగుతుందనమాట. మీరు కంసుణ్ణి, శిశుపాలుణ్ణి, నరకాసుడిని, జరాసంధుడిని, కాలయవుడిని ఇట్లాంటి వాళ్ళందరినీ సంహారం చేసి భూభారాన్ని తగ్గించినారు. మీరు ఎట్లాంటి వాళ్ళంటే అసమాన శక్తి సంపన్నులు. సృష్టి స్థితి లయాలంతా మీరే చేస్తారు. నాకు అర్థమైపోయింది, ఇదంతా మీ శక్తి తెలిసిపోయింది. ఆ చనిపోయిన గురుపుత్రుణ్ణి మీరు యమలోకానికి వెళ్ళి ఆ యముడి దగ్గర నుంచి తెచ్చి గురుదక్షిణగా సమర్పించిన అద్భుత వ్యక్తులు. మీరు చేయలేనిది అయితే ఏం లేదు. కాబట్టి మీకు ఒక కోరిక అడగాలని ఉంది నాకని బలరామకృష్ణుని అడుగుతుందండి. ఏమని అంటే, కంసుడు మీ ముందు అంటే కృష్ణుని కన్నా ముందు, ఈ బలరాముడు కన్నా చంపబడిన మీ యొక్క అన్నలను తీసుకొని రండి, నా పుత్ర శోకాన్ని నివారించండి అని చెప్పి బాధపడిందట దేవకీదేవి. వాళ్ళని తలుచుకో. వీళ్ళు ఏం చేస్తున్నారు, బలరామకృష్ణులు సుతల లోకానికి పోయినారు. ఎవరున్నారు సుతల లోకంలో? బలి చక్రవర్తి ఉన్నారు. ఆ సుతల లోకాధిపతి అయిన బలి చక్రవర్తి పరమాత్మ వచ్చినాడని తెలుసుకుని చాలా ఆనందపడిపోయినాడండి. తన వారందరితో కలిసి ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు చేశాడు, పాదాభివందనం చేసినాడు, మంచి ఉచిత ఆసనం ఇచ్చి కూర్చుండబెట్టినాడు, పాదాలు కడిగినాడు, ఆ జలాన్ని తన తలపైన ప్రోక్షణం చేసుకున్నాడు, మంచి ఆహార పదార్థాలన్నీ పెట్టాడు. తర్వాత స్వామి పాదాలు ఒత్తుతూ అడుగుతున్నాడు, ఆయన్ని స్తుతిస్తూ. అందరూ నుండి ప్రతి భక్తుడు ఇదే స్తుతిస్తాడు. నువ్వు ఎట్లాంటి వాడివి అంటే యోగి పుంగవులకు అర్థం కావు, ఇంద్రాది దేవతలకు అర్థం కావు, నీ నిజతత్వం ఎవరికీ తెలియదు. ఇక మా జన్మ అంటావా తామస జన్మ. మాది తామస జన్ములైన మా వంటి రాక్షసులకు అంటే దానవులకు ఎట్లా అంతు చిక్కుతుంది నీ యొక్క తత్వం? అయినా కూడా దానవుడని, మానవుడని, జంతువని, ఇంకొక జీవుడని ఏ భేదము నీ అందు లేకుండా నీ అందు నిరంతరం ఎవరైతే మనసు పెడతారో వాళ్ళందరినీ నువ్వు తరింపజేస్తావు. భక్తి చేత గాని, ప్రేమ చేత గాని, ఫ్రెండ్షిప్ సఖ్యము చేత గాని, ఎనిమిటి శత్రుత్వం చేత గాని నీ గురించి అనన్య చింతన చేస్తూ ఉంటే చాలు, నిరంతరం వాళ్ళంతా ధన్యులైపోతారు. నేను నీ పాదదాసుడను, నీవు నా ఇంటికి వచ్చినావు, బ్రహ్మాదులకు కూడా లభించని ఈ భాగ్యం నాకు ఇచ్చినావు, ధన్యుడినైనానని ఆ బలి చక్రవర్తి చాలా ఆనంద పరవశుడైతాడండి. నేనేమన్నా చేయగలనా, నాకు ఏదైనా ఆజ్ఞ ఇవ్వమని అడుగుతాడు. కృష్ణుడు సంతోషించి చెప్తాడనమాట. ఇట్లా తన తల్లి అడిగింది చెప్తాడు. అంటే తన తల్లి కోరికను ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. ఆ పిల్లలు నీ దగ్గర ఉన్నారు, వాళ్ళను ఇస్తే నేను తీసుకెళ్లి నా తల్లికి చూపించాలి. అటు నుంచి వాళ్ళు వాళ్ళ స్వస్వరూపం అంటారు, అంటే వాళ్ళ పూర్వం ఉన్న స్వరూపంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళను నాకు అప్పచెప్పమని చెప్తాడనమాట. నీ వద్ద ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళను నాకు అప్పచెప్పమని చెప్తాడు. దాంతో వాళ్ళ శాపము తీరిపోతుంది, నా తల్లి కోరిక తీరుతుంది. నా తల్లి కళ్ళ నీళ్లు పెట్టుకుంది వాళ్ళను చూడాలని, కాబట్టి ఇవ్వమని చెప్తాడనమాట. ఆ బలి చక్రవర్తి తన దగ్గర ఉన్న 6 కృష్ణ పరమాత్మకు అప్పచెప్తాడండి. వాళ్ళ పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా వాళ్ళు పుట్టినారు అంతేనండి. వెంటనే కంసుడు వాళ్ళని సంహరించినాడు. స్మరాట, ఉద్గీతాట, పరిష్వంగాట, పతంగ, క్షుద భృత్, ఘృణి అట వాళ్ళ పేర్లండి. స్మర, ఉద్గీత, పరిష్వంగ, పతంగ, క్షుద్రభృత్, ఘృణి, ఇవి ఆ 6 పేర్లు అన్నమాట. వాళ్లను బలరామకృష్ణులు 6 మందిని తీసుకుని ద్వారకకు వచ్చి ఆ 6 దేవకీదేవికి అప్పగించినారండి. ఎట్లా అప్పగించినారు అంటే, పుట్టినప్పుడు ఎట్లా ఉంటాయో పసికందులు అట్లాగే అప్పగించినారండి. వాళ్ళని చూస్తూనే దేవకీదేవి ఆనందం చెప్పనలవి కాలేదన్నమాట. పరవశించిపోయింది ఆమె. ఆ పిల్లలకు ఆమె వయసు ఎంత, అప్పటికి కృష్ణుడి వయసు ఎంత ఊహించండి. కానీ ఆ తల్లికి స్తన్యపానం పాలు పడ్డాయటండి. ఆ పిల్లలకి పాలిచ్చిందట ఒళ్ళో కూర్చోబెట్టుకుని.
ఆ పిల్లల్ని ముద్దాడుతూ ప్రేమతో పాలిచ్చిందట. కృష్ణుని మాయా ప్రభావంతో వీళ్ళు పిల్లలైపోయినారు. ఆ తల్లికి పాలు ఉద్భవించినాయి. పిల్లలై వీళ్ళు పాలు తాగినారు. ఆ తల్లికి ఆనందం కలిగింది. కృష్ణ స్పర్శ వల్ల వాళ్ళ పాపాలు శాపాలన్నీ వెళ్ళిపోయినాయటండి. వాళ్ళు వాళ్ళ నిజ రూపాలని పొంది దేవకి వసుదేవులకు బలరామకృష్ణులకు అందరికీ నమస్కరిస్తూ అక్కడ ఉన్న అందరూ చూస్తుండగా అట్లాగే దేవలోకానికి వెళ్ళిపోయినారటండి. ఈమెకు అంతవరకు మనసులో ఏదో చెప్పరా అని బాధ ఉన్నదనమాట. నా బిడ్డలంతా చనిపోయారు కదా, నేను పోగొట్టుకున్నాను, నేనే ఎక్కడో దురదృష్టవంతురాలని. అట్లా ఆమెకున్న శోకము పోయింది, వ్యామోహము పోయిందట. పుత్ర వ్యామోహం అంటే ఎప్పుడో మరణించిన బిడ్డలను తీసుకుని రావడము, వారి శాపాన్ని తొలగించడము, ఇదంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్య శక్తి అని అందరూ చూసి నమో నమో అని నమస్కరిస్తున్నారట. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. వాళ్ళకి ఎందుకు అట్లా శాప విమోచనం కలిగింది అంటే వాళ్ళెవ్వరు తల్లిపాలు తాగలేదటండి అప్పుడు. ఇప్పుడు శాప విమోచనం ఎందుకు కలిగింది అంటే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తరువాత పాలిచ్చి పంపించేసిందట దేవకీదేవి. ఎక్కడికి? వసుదేవుడు తీసుకొని వచ్చేసింది యమునలో దాటిస్తూ. స్వామి తాగిన తరువాత ఆ శేషము, పీత శేషము అనే మాట వాడతారు భాగవతం. అంటే తను తాగి మిగిలిన పాలు వీళ్ళు తాగినారటండి. ఎవరు? ఈ 6 పిల్లలు తాగడంతో అది స్వామి శేషం కింద లెక్కట. దానివల్ల వీళ్ళకి ఇంకేదైనా మిగులు ఉంటే అదంతా వెళ్ళిపోయి వీళ్ళ శాపం తీరిపోయిందట. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వస్వరూపానికి వెళ్ళిపోయినారు అని చెప్తారు. ఇక్కడ గురుపుత్రుణ్ణి తీసుకొచ్చినావు కాబట్టి నా పుత్రులను తెచ్చివ్వమని ఈమె వ్యామోహంతో అడిగింది. తల్లి యొక్క పుత్ర వ్యామోహాన్ని తొలగించినాడు, తల్లి శోకాన్ని తొలగించినాడు, వీళ్లకు కూడా శాప విమోచనం కలిగింది అనమాట. ఈ రకంగా వీళ్ళు షడ్గర్భులు అని మనం చెప్పుకున్నాం కదండి, వాళ్ళే అండి వీళ్ళు షడ్గర్భులు. దేవకీదేవి పిల్లలు సుతల లోకంలో బలి సామ్రాజ్యంలో నుంచి తీసుకుని వచ్చినారు. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే వాళ్ళు అవధ్యత్వము అనే వరాన్ని పొందినారు బ్రహ్మ నుంచి. హిరణ్యకశిపుడేమో వీళ్ళను మీరు మీ తండ్రి చేతిలో చావాలన్నారు. వీళ్ళు కాలనేమి యొక్క అక్కడ పుట్టారు అని చెప్పి ఆ కాలనేమి అంశతో మళ్ళీ కంసుడే జన్మించినాడు. కంసుడి చేతిలోనే వీళ్ళ వధ జరిగేటట్టు చేశాడు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. షడ్గర్భాసురులు అని, షడ్గర్భులు అని అంటారు. వాళ్లే ఈ 6 మంది అనమాట. ఇక్కడితో వాళ్ళది అయిపోయింది అనమాట. అంటే ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. వాళ్ళని వాళ్ళ స్వస్వరూపాలకు పంపించేసినారు. అది ఈ 3 శ్లోకాలకు అంత ఉందండి. పట్టాద్రి గారేమో ఒక శ్లోకం అలా పెట్టేస్తూ ఉన్నారు. దానిలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి. మిగిలిన అర్జున గర్వభంగంది తర్వాత ఇంకొకసారి చెప్పుగా ఉన్న ఆ సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఏమది అంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి పిల్లలు పుట్టంగానే చనిపోయేవారటండి. ఆ బ్రాహ్మణోత్తముడు ఏం చేస్తుండే అంటే ఆ చనిపోయిన మృత బాలుని తీసుకొని వచ్చేవాడట. తీసుకొని వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క రాజగృహం ముందు వచ్చి అక్కడ విధినంతా నిందించేవాడట. అంటే తన శోకాన్ని తనను తాను తిట్టుకునేవాడట, బ్రహ్మదేవుని తిట్టేవాడట. అట్లా బాధపడి వెళ్ళేవాడటండి. రాజద్వారం దగ్గరకు వచ్చేది, అందరినీ నిందించడము, తనను తాను నిందించుకోవడము, బాధపడము, వెళ్ళిపోయేవాడట. అక్కడున్న వాళ్ళతో అంతా కామెంట్ చేసేవాడట. ఏమని? రాజు బ్రాహ్మణ ద్వేషి అయ్యి శాస్త్రము ఆచారము పట్టించుకోకుండా పాపాత్ముడైతే ప్రజలకు ఇట్లాంటి కష్టాలే కలుగుతాయి, ఇది రాజు యొక్క తప్పిదము అని చెప్పి వాళ్ళపైన అంతా నింద వేసేవాడట. ఆ బ్రాహ్మణుని దురదృష్టమేమో కానీ వరుసగా 8 పిల్లలు అట్లాగే చనిపోయినారట. ఇంకా 9వసారి మరి ఆ స్త్రీ గర్భవతి అయింది. అప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్. అన్నిసార్లు అతను విలపించిన కృష్ణ పరమాత్మ ఏమి స్పందించలేదట. 9వసారి అతను అలా వచ్చి విలపిస్తూ ఉన్నాడు. ఆ సమయానికి కరెక్ట్ గా అర్జునుడు అక్కడ ఉన్నాడు. ఎందుకని ఉన్నాడు అంటే
కృష్ణ పరమాత్మ ఒక పెద్ద యాగాన్ని తలపెట్టినాడండి. తనే కదా అన్ని అంటే యజ్ఞ పురుషుడు ఆయనే అయినా కూడా ఆయన కూడా యజ్ఞ యాగాది క్రతువులు చేయాలని చేస్తూ ఉన్నాడు. దానికోసం పాండవులందరినీ పిలిపించుకున్నాడు. ఇంకా చాలా మంది వచ్చి ఉన్నారు. ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే ఇంకా కర్తగా ఉండి ఆ యజ్ఞాది కార్యక్రమాలు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఈ బ్రాహ్మణుడు వచ్చినాడండి. అతనికి తన కష్టం చెప్పుకున్నాడు. ఈసారైనా నన్ను రక్షించండి అని అడిగాడు అనమాట. బలరామకృష్ణులు ఇద్దరు ఉన్నారు, కానీ ఇద్దరు పలకలేదండి. అర్జునుడు వెంటనే అతనికి బాధ అనిపించింది. క్షత్రియుడు కదా, ఫస్ట్ రక్షించాలన్నమాట ఎవరైతే కష్టంలో ఉంటారు. తను చెప్పినాడు, బ్రాహ్మణుల కష్టాలు తీర్చలేని రాజు రాజే కాదు, ఈసారి నేను నీ బిడ్డ ప్రాణాన్ని తప్పకుండా కాపాడుతాను, అతను చనిపోకుండా కాపాడుతాను. ఒకవేళ చేయలేకపోతే అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. అగ్ని ప్రవేశం చేస్తాను అట్లా గబుక్కని ప్రతిజ్ఞ చేస్తాడనమాట అర్జునుడు. ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా అలా చేస్తాడు. అట్లా ప్రతిజ్ఞ చేస్తాడనమాట. మళ్ళీ ఆ ప్రతిజ్ఞను అంటే అతను చనిపోకుండా కాపాడడం కృష్ణుడు వంతు అవుతుంది. ఈ బ్రాహ్మణుడు తక్కువ తిన్నాడా? అతను చెప్తున్నాడు, అయ్యా ఇట్లాంటి ప్రగల్భాలు ఎందుకు మీకు? ఇక్కడ బలరాముల వారు ఉన్నారు, కృష్ణుల వారు ఉన్నారు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు, అనిరుద్ధుడు ఉన్నాడు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అసమాన శక్తి సంపన్నులు. ఏదైనా చేయగలిగి ఉంటే వాళ్ళు ఎప్పుడో చేసి ఉండేవారు. వాళ్ళు చేయలేని పనిని నువ్వు చేస్తానడం అస్సలు సరిపోలేదు, ఇది ఉచితం కాదు, నీ దారిని నువ్వు వెళ్ళు అని అర్జునుడు అంటున్నాడు ఆ బ్రాహ్మణుడు. దానికి అర్జునులో ఇంకా కొంచెం అహంకారం పెరిగిందనమాట. అందరూ వింటూ ఉండంగా చెప్తున్నాడు ఏమని, నేను బలరాముని కాదు కదా, కృష్ణుణ్ణి కాదు, నేను ప్రద్యుమ్నుణ్ణి కాదు, అనిరుద్ధుడిని అసలుకే కాను. నేను ఆ పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడను, గాంధీవధారి అర్జునుడను. మృత్యుదేవతను ఎదిరించైనా కూడా నీ బిడ్డను రక్షిస్తాను అని చెప్పి అతన్ని సమాధానపరిచినాడు. నేను బలరాముణ్ణి కాదు, కృష్ణుణ్ణి కాదు, అనిరుద్ధుని కాదు, ప్రద్యుమ్ని ఎవరిని కాదు, వీళ్ళందరికన్నా నేను ఎక్కువ అనే భావన అతనిలో వచ్చింది. నేను పరమశివుణ్ణే మెప్పించి నేను పాశుపతాస్త్రాన్ని పొందిన గాంధీవధారిని, నేను తప్పకుండా కాపాడుతాను నీ బిడ్డను అని చెప్పి అతన్ని ఊరడించినాడు. అతను వెళ్ళిపోయినాడు బ్రాహ్మణుడు. నా ప్రసవ సమయం సమీపించినప్పుడు నేను కలుస్తానని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ ఆమె ప్రసవ వేదన పడే సమయం కరెక్ట్ గా బ్రాహ్మణుడు పరుగున వచ్చినాడండి. వచ్చి అర్జునుడితో చెప్పినాడు, సమయం ఆసన్నమైంది. అర్జునుడు అతని వెంట వెళ్ళాడు. వెళ్ళి గంగాజలంతో అక్కడంతా ప్రోక్షణం చేసినాడు. అతను ఆచమనం చేశాడు. ఎవరు? అర్జునుడు. శివునికి నమస్కరించినాడు. ఆ మంత్ర దేవతలను స్మరించినాడండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా ఒకటి డైరెక్ట్ గా చదువుతూ ఉంటాం చూడండి శ్లోకం. ఇప్పుడు లలితాలో మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. విష్ణు సహస్రనామం, ఇంకేదైనా నారాయణ కవచం, ఇంకొకటి దానికి సంబంధించిన ఋషి ఉంటారండి. ఆ ఋషిని ఫస్ట్ స్మరించాలి. స్మరించినాకే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఎవరు ఋషి అంటే శ్రీమద్ నారాయణుడే ఋషి అండి. అట్లా దేనికైనా అంటే గురు స్మరణ అని అనుకోండి. అది లేకుండా డైరెక్ట్ గా మంత్రంలోకి వెళ్ళకు. మనకు తెలియకపోతే గురు స్మరణ చేసైనా వెళ్ళాలన్నమాట. ఈయన ఏం చేసినాడు, ఆ మంత్ర దేవతలను స్మరించినాడు. గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆ బ్రాహ్మణ్ణి ఇల్లు ఉంది కదా, ఆ ప్రసవ గృహాన్ని చుట్టూ బాణాలతో కప్పివేసినాడు. అంటే ఏదో శక్తి వచ్చి ఇలా చేస్తోంది అని వాళ్ళ భావన. దుష్ట శక్తి వచ్చి ఆ పిల్లల్ని చనిపోయిన వెంటనే మాయమైపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఈసారి నేను కాపాడుతానని చెప్పి దట్టంగా బాణాలు, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అన్ని చోట్ల ఆ రూమ్ ప్రసవ గృహాన్ని అంతా కప్పేస్తున్నాడు. ఇంకా భూతాలు గాని, ప్రేత పిశాచ నిశాచర ఏ గణాలు అక్కడ చేరకుండా కాపలా కూర్చున్నాడండి. మంచి కట్టుదిట్టమైన రక్షణ కల్పించినానని సాటిస్ఫై అయిపోయినాడు. ఆ బ్రాహ్మణ స్త్రీకి మగబిడ్డ జన్మించినాడండి. వెంటనే అదృశ్యమైపోయినాడు. బ్రాహ్మణుడు ఏం చేసినాడు, అర్జునునితో సహా కృష్ణుని వద్దకు పదమని పిలుచుకొచ్చినాడు. ఆ బ్రాహ్మణుడు
పిలుచుకొచ్చి మళ్ళీ అక్కడ బోరు బోరున ఏడుస్తుంది. కృష్ణ వాసుదేవ యదునందన, నువ్వు సర్వసమర్థుడవు, నీవే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ మానవ మాత్రుడైన అర్జునుడు ఏవేవో గొప్పలన్నీ చెప్పినాడు. నా బిడ్డను నాకు దక్కకుండా మోసం చేసేస్తున్నాడు. ఇంతకు మునుపు ఇదే పరిస్థితి అతనికి ఎదురైందండి. ఇప్పుడు ఆ నెపాన్ని అర్జునుడి మీదకి తోసేస్తున్నాడు. ఇతడు ఒక వెలుకాడేనా? ఇతని గాంధీవము ఒక ధనస్సేనా? ఇతని మాట ఒక మాటేనా అని ఆ కోపంలో, బాధలో అది మొత్తం అర్జునుడి పైనకి తోసేసి అతన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. అర్జునుడు ఏమి అంటే, తననేమన్నా అన్నా పర్వాలేదు, తన గాంధీవాన్ని ఏమన్నా అంటే వాళ్ళని సంహరిస్తాననే రకం అన్నమాట. అట్లా ప్రతిజ్ఞ పూని ఉంటాడు. పరుషంగా దూషిస్తున్నాడు. అసలు ఇతను ఎందుకు మాట ఇవ్వాలి? చేతగాని వాడు గమ్మునుండాలి. ఇతను వెలుకాడేనా? శివుణ్ణి మెప్పించి నేను అది సంపాదించినా ఇది సంపాదించిన అన్నాడు. అసలు ఇతని గాంధీవం ఒక ధనస్సేనా? వీని మాట ఒక మాట అని ఏదేదో మాట్లాడేస్తున్నాడు. పౌరుషం వచ్చిందండి అర్జునుడికి. నన్ను ఇంత వేసి మాట్లాడంటాడా అని చెప్పి ఆ బిడ్డను వెతుక్కొని రావడానికి వెళ్ళిపోయాడు. ఎట్లా పోయినాడంటండి అంటే యమలోకానికి పోయినాడంటండి అర్జునుడు. జయగురుదత్త, ఇది తిరుగుతోంది, వినిపిస్తోందమ్మా? ఓకే ఓకే, ఇక్కడ ఇది రౌండ్ అబౌట్ అవుతోంది. ఇతను ఏం చేస్తున్నాడంటే, అన్ని లోకాలు సంచరించే యోగ విద్య ఉందండి అర్జునుని దగ్గర. అతను ఏం చేస్తున్నాడు, యమధర్మరాజు ఉండే ఆ నగరానికి పోయి, దాని పేరేమి అంటే సంయమము, సంయమని అంటారు. సంయమని అనేది యమనగరం అనమాట. అక్కడికి పోయినాడండి. అక్కడ కనిపించలేదు. తర్వాత అక్కడి నుంచి ఇంద్రుడి నగరమైన అమరావతికి పోయినాడండి. అక్కడ కనిపించలేదు. అగ్నిపురానికి వెళ్ళాడు, నిరుతిపురానికి వెళ్ళాడు, చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, వాయువు దగ్గరికి వెళ్ళాడు, వరుణ దగ్గరికి వెళ్ళాడు. అంటే వీళ్ళ లోకాలన్నిటికీ పోయినాడండి. రసాతలాది అధోలోకానికి పోయినాడు, ఊర్ధ్వలోకానికి పోయినాడు. ఇంకా ఎన్నెన్ని ప్రదేశాలు అతని ఎరుకలో ఉన్న అన్ని లోకాలకు వెళ్ళాడండి. వెళ్ళి ఆ బ్రాహ్మణ పుత్రుల కోసం వెతికినాడు. ఎక్కడా వాళ్ళు కనబడలే. తిరిగి వాపస్ వచ్చినాడు. తను శపథం చేసినాడు కదా, నీ పిల్లవాడిని రక్షించకపోతే నేను అగ్నికి ఆహుతి అయిపోతానని. రెడీ అవుతున్నాడు. అంటే శపథము అతను రక్షించలేకపోయినాడు కాబట్టి అగ్నిలో ప్రవేశించేకి రెడీ అవుతున్నాడు. అతన్ని కాపాడడానికి కోసము యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఈయన మధ్యలో నుంచి లేచి రావాల్సి వచ్చిందని కృష్ణ పరమాత్మ వచ్చి అతన్ని కాపాడుతాడు. నువ్వు తక్కువగా అనుకోవద్దు, నీకు శక్తి ఉంది, కనిపించలేదు వాళ్ళు, అంత మాత్రానికి నువ్వు ప్రాణం తీసేసుకోవాల్సిన పని లేదు, నేను చూపిస్తాను. ఇప్పుడు నిన్ను ఎవరెవరైతే నిందిస్తున్నారో వాళ్ళంతా నీ కీర్తిని మళ్ళీ పొగుడతారు అని అతన్ని ఆపినాడండి. ఆపి కృష్ణుడు అర్జున్ని ఓదార్చి ఒక దివ్యమైన తన రథంలో అర్జున్ని కూర్చోబెట్టుకుని, అమ్మ సుబ్బలక్ష్మి గారు మ్యూట్లో పెట్టుకొని, తన రథంలో కూర్చోబెట్టుకొని బయలుదేరుతాడు. ఇక్కడ చేయాల్సిన పని ఉంది, కానీ అర్జునుడు ఎప్పుడైతే నేను అగ్నిలో దూకుతానని రెడీ అయినాడో పరమాత్మ వేసేస్తున్నాడు, తీసుకొని వెళ్తున్నాడు. ఆ దివ్యమైన రథం అనమాట అది, కృష్ణ పరమాత్మది. ఆ రథంలో కూర్చోపెట్టుకొని బయలుదేరినాడు. ఎట్లా వెళ్ళినారట అంటే 7 పర్వతాలు కల 7 ద్వీపాలను దాటినారటండి. ఒక్కొక్క ద్వీపంలో 7 పర్వతాలు ఉన్నాయట, అవన్నీ దాటినారు. అట్లా 7 ద్వీపాలు దాటినారు, 7 సముద్రాలు దాటినారు. అలా వెళ్తూనే ఉన్నారట. లోకాలోక దాటిపోతున్నారని. అవి ఏవి అర్జునుడికి తెలియని ప్రదేశాలు. అర్జునుడేమో తన యోగ శక్తితో ఎన్ని లోకాలు చూసేసి వచ్చినాడు. యమపురి, సంయమని అనే యమపురి చూశాడు. అగ్ని, నిరుతి, చంద్ర, వాయు, వరుణ లోకాలు చూసినాడు. రసాతలాది అధో లోకాలు, ఊర్ధ్వ లోకాలు అవన్నీ చూసినాడు. అవి కాని ప్రదేశాలకు తీసుకెళ్తున్నాడు కృష్ణ పరమాత్మ.
ఆ పర్వతాలన్నీ దాటి వెళ్తూ ఉంటే భయంకరమైన చీకటి ఉందటండి, అక్కడ దట్టమైన చీకటి ఉందట. ఈయనేం చేసినాడు, వెళ్ళేటప్పుడు ఆ అశ్వాలకు దారి కనపడలేదట. కృష్ణ పరమాత్మ యొక్క రథానికున్న అశ్వాలకు కనిపించలేదట దారి. అవి కొంచెం తడబడుతూ ఉన్నాయట వెళ్ళేటప్పుడు. ఈయనేం చేస్తున్నాడు, యోగేశ్వరుడైన కృష్ణ పరమాత్మ వాటి యొక్క కష్టాన్ని గమనించి తన యొక్క సుదర్శన చక్రాన్ని రథం ముందు భాగంలోకి అలా పంపించినాడట. దాని యొక్క కాంతి ఎట్లా ఉంది అంటే భయంకరమైన కాంతి. ఇంతకు మునుపు గాఢాంధకారము విపరీతంగా ఉంది. ఈయన ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని అలా ముందుకు పంపించినాడో, అంటే మనకు వెలుతురు చూపించడానికి టార్చ్ లైట్ లాగా, అది రథం ముందు భాగంలో వెళ్తోంది. ఆ సుదర్శనం దాన్ని అనుసరించి రథం వెళ్తోంది. గాఢాంధకారము కృష్ణమాయనే, ఈ యొక్క సుదర్శన చక్రం యొక్క కాంతి కూడా కృష్ణమాయనే అనమాట. అది ఎట్లా ఉంది అంటే కాంతి పుంజంతో అది అదంతకదే వెళ్ళిపోతుంది అండి. సుదర్శన చక్రం మనోవేగంతో వెళ్ళిపోతుంది. అంటే కృష్ణ పరమాత్మ ఒక చక్రము కానీ ఒక ఆయుధం కానీ అది కూడా స్వామి అన్నమాట. ఆయన ధరించే మాలలు కానీ, ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రం కానీ, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఒక్కొక్క స్వరూపం. అది మనోవేగంతో ఆయన ఎక్కడ పోవాలని, ఎక్కడ తీసుకుపోవాలని అతని మనసులో ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. అది చూడలేక సుదర్శన చక్రం యొక్క కాంతిని తట్టుకోలేకపోతున్నాడట అర్జునుడు కంటికి. అది అట్లా దాటి 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 జ్యోతిర్మండలానికి పోయిందటండి. అది చూడలేక కళ్ళు మూసేసుకుంటున్నాడట అర్జునుడు. అట్లా వెళ్ళిన దివ్యరథం ఏమైంది అంటే ఒక జలరాశిలోకి వెళ్ళింది. ఆ జలరాశి అక్కడ కూడా చక్రం పోతోందండి ముందు. ఆ జల రాశి లోపల ఒక అద్భుతమైన భవనంలో ఆ రథం ప్రవేశించి అక్కడ ఆగిందట. ఆ భవనం ఎట్లా ఉంది అంటే ఎన్నో వేలు వేల మణి స్తంభాలతో ఉందట. ఆ భవనం అక్కడ పోతూనే ఇది సుదర్శనం స్టాప్ అయిపోయింది. ఇంకా దాని కాంతి చూపించకుండా కనుమరుగైంది. ఆ మణి స్తంభాలు ఆ బిల్డింగ్ యొక్క కాంతితో అది ఎట్లా ఉంది అంటే చుట్టూ భవన శోభ అంత బాగుందట. అంటే బిల్డింగ్ యొక్క కాంతి అట్లా ఉందట. ఆ మహాభవనంలోకి ప్రవేశించినారు కృష్ణార్జునుడు. అక్కడ ఎవరు కనిపించినారు అంటే ఆదిశేషు కనిపించినాడటండి. ఆయన 1000 పడగల పైన దివ్యమణి కాంతులతో కనిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క పడగ అంటే శిరస్సుకు 2 కళ్ళు ఎంత భయంకరంగా ఉన్నాయట. అవి తెల్లటి ఆకారాలతో పర్వతాల లాగా ఉందంట ఆయన యొక్క శరీరం. ఆ కంఠము నాలుక అంతా బ్లూ కలర్ లో ఉందట. అట్లాంటి ఆదిశేషుడి దర్శనమైందనమాట అర్జునుడికి. అంత భయంకరమైన పెద్ద బృహత్తాకృతిలో ఉన్న ఆదిశేషుడి దేహాన్ని తల్పంగా చేసుకొని శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అదే అర్జునుడు చూసినాడండి. చాలా బాగున్నాడట. ఆ విశాల నేత్రాలతో ఆయన పట్టు పీతాంబరధారి అయి ఉన్నాడు. అందంగా కనిపిస్తూ ఉన్నాడట. కిరీటము కుండలము అన్ని పెట్టుకుని ఆయన అష్టభుజాలతో ఉన్నాడట. శంకు చక్ర గదాలు ఈయన ఏవేవైతే పెట్టుకుంటాడో ఆ ఆయుధాలన్నీ ఆకృతిని దాల్చి ఆయన సేవిస్తూ ఉన్నాయట. తర్వాత కొన్ని శక్తులు ఉంటాయి కదా, అవన్నీ ఒక రూపం వచ్చి ఆయన సేవిస్తూ ఉన్నాయట. పుష్టి శ్రీ కీర్తి అన్ని ఆయన శక్తులన్నీ ఉంటాయి. అవి తర్వాత అణిమాది సకల సిద్ధులు వీళ్ళందరూ కూడా రూపాన్ని పొంది సేవిస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రభువును చూస్తున్నారు. కృష్ణ పరమాత్మ ఏం చేసినాడు, అది కృష్ణ పరమాత్మని రూపమే. అట్లాంటి తన రూపానికి తానే నమస్కరించినాడు. అర్జునుడు కూడా నమస్కరించినాడు. ఆ శేషతల్ప శేయుడిని దర్శించడంతో అర్జునుడికి ఒక రకమైన అంటే భక్తి ప్లస్ భయం కూడా కలిగిందట. అట్లా ఉన్నటారు వాళ్ళతో అక్కడ కూర్చున్న శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడట, మీ ఇద్దరిని చూడాలని నేను ఈ బ్రాహ్మణ కుమారులను నా దగ్గరికి తెప్పించుకున్నాను. మీరు ఎవరో కాదు,
ధర్మరక్షణ చేయడానికి నా అంశతో భూమిలో అవతరించిన నరనారాయణులు రాక్షస సంహారం చేసి తొందరగా నా దగ్గరకు వచ్చేసేయండి. మీరు ఋషి ప్రముఖులు, మీరు ఎట్లాంటి వాళ్ళంటే మీకు ఏ కోరిక లేదు, పూర్ణకాములు అంటారు. ఎట్లాంటి కోరిక లేని వాళ్ళు, సర్వశ్రేష్ఠులు, లోక కళ్యాణం కోసమే మీరు అవతరించినారు అని చెప్పి, నేను మీ ఇద్దరిని కలిపి ఒక దగ్గరగా చూడాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించినాను అని చెప్పి ఆ పిల్లల్నంతా బ్రాహ్మణ పుత్రుల్ని ఇచ్చినారు. వాళ్ళు ఎలా అయితే వెళ్ళారో అదే మార్గంలో ఆ పిల్లల్నంతా తీసుకుని మళ్ళీ ద్వారకా నగరానికి వచ్చేస్తున్నారు. ఇక్కడ వెళ్తారు చూడండి, దాన్ని భలే బాగా వర్ణిస్తారండి. అంటే కృష్ణార్జునులు ఎట్లా ఉన్నారు అంటే, మనోవేగాన్ని మించిన వేగము కల రథాన్ని ఎక్కి వెళ్ళినారట. సప్త సముద్రాలు దాటి, మేరు పర్వతాన్ని దాటి చీకటి మండలంలోకి వెళ్ళారట. అక్కడ గాఢాంధకారంలో పోలేక గుర్రాలు ఆగిపోయినాయటండి. ఒక్కసారి అంతా ఒక పిక్చర్ అట్లా మనకు శక్తి మేరకు కళ్ళ ముందు తెచ్చుకోండి. ఈయన సుదర్శన చక్రాన్ని పంపించిన, ఎక్కడెక్కడ చక్రాన్ని మనం యూజ్ చేస్తున్నారు, ఏ ఏ సందర్భాలలో వచ్చింది, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదని మీరు ఎవరైనా గమనించండి. ఆ 1000 సూర్యుల తేజస్సు వెదజల్లే సుదర్శన చక్రాన్ని పంపించినాడు అది కృష్ణ పరమాత్మ. అది అంధకారాన్ని ఛేదిస్తూ దారి చూపిస్తూ ఉంటే రథమేమో దాన్ని అనుసరిస్తూ పోతుంది. ఆ చీకటి అంతా దాటిపోయినాక గొప్ప వెలుగున్న ప్రదేశం వచ్చింది. తర్వాత చాలా ఉద్ధృతమైన వాయువేగం వచ్చింది. ఆ వాయువేగానికి కల్లోలితమైన ఒక మహాసముద్రం లాంటి ప్రదేశంలోకి రథం వెళ్ళింది. ఆ సముద్రం అడుగులో దివ్య తేజస్సుతో మణిమయ స్తంభాలతో ఉన్న ఒక దివ్య భవనాన్ని చూస్తున్నారు. అక్కడ 1000 పడగల గల ఆదిశేషు చుట్టుకొని ఒక పెద్ద వెండి కొండలాగా ఉన్నాడట. ఆ పడగలలో ఉన్న మణుల కాంతి ఎట్లా ఉంది అంటే సూర్య తేజస్సును మించి ఉందట. అట్లాంటి అద్భుతమైన శేషతల్పము పైన ఈ పరమ పురుషుడిని చూసినారట వీళ్ళు కృష్ణార్జును. అష్టభుజాలతో ఉన్నాడు స్వామి. కౌస్తుభం శ్రీవత్సం వనమాలాంకృతుడై ఉన్నాడు. శంఖ చక్ర గదా శాంగాది ఆయుధాలతో ఉన్నాడు. తర్వాత సనక సనందాది పార్షదులు సేవిస్తూ ఉన్నారు. అట్లా ఎంత శోభాయమానంగా ఉన్నాడు ఆయన అంటే, ఇన్ని వేసుకున్నాడు, వీటికి రూపం వచ్చి ఆ శక్తులు ఆ ఆయుధాలు కూడా ఆయన సేవిస్తూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళని చూసి కృష్ణార్జునుడు ఇద్దరు భక్తితో నమస్కారాలు చేసినారంట, స్తుతించినారు. ఆయన మీ ఇద్దరిని కలిపి చూడాలనుకున్నానని ఆ పిల్లల్ని ఇచ్చి పంపించిన వాళ్ళని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణునికి అందించినారు. పుత్ర శోకంతో ఉన్నారు, తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చినారనమాట. ఇస్తే ఈయన ముందే ఏం చెప్పినాడు, నేను అగ్నిలో ప్రవేశిస్తానన్నాడు కదా, ఆయన అట్లా లేకుండా చెయ్యాలి అంటే కాపాడాలని పరమాత్మ మధ్యలో వచ్చినాడంటే అట్లా. ఇదంతా పోయింది. బ్రాహ్మణునికి ఆ పిల్లలందరినీ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు అంటే, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కాన్పు జరుగుతోంది, ఆ పిల్లలు ఇలా అవుతున్నారు కదా. వాళ్ళు ఆ సరికి కరెక్ట్ వయసు వచ్చినారట, అంటే తగిన వయస్సు రూపము కలిగిన బాలకులైనారట. అట్లాంటి బాలకులను ఆ బ్రాహ్మణ దంపతులకు అప్పగించినారట. అర్జునుని పరిస్థితి ఒక రకంగా అయిపోయిందటండి. ఆ వైకుంఠ ధామాన్ని చూసిన తర్వాత స్టన్ అయిపోయినారంటారు కదా, అట్లా ఉండిపోయినాడట. ఎందుకు అట్లా ఉన్నాడు అంటే, ఆనందము, ఆశ్చర్యము, భక్తి అన్ని కలుగుతున్నాయట అతను. అంటే మనిషిలో ఉండే బలము, పౌరుషము, ఇంకా ఏమేమో శక్తి ఉందని విర్రవీగుతాం కదా, ఇదంతా కూడా ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహ ఫలమే అనే భావన తనలో బాగా దృఢంగా నాటుకోయిందట. అంటే అర్జునుడు సజ్జీవి అండి, అతను గొప్పవాడనమాట. 100 సార్లలో 90 సార్లు వాళ్ళకి ఎప్పుడు పరమాత్మ స్ఫురణనే ఉంటుంది. ఎప్పుడు అప్పుడు ఒకసారి ఇట్లా. అంటే వాళ్ళు కాదు, నేను అర్జునున్నా, నేను ఏమన్నా బలరామున్నా, నేను కృష్ణున్నా, నేను శివుని మెప్పించి వచ్చిన వాడిని, నేనేమన్నా చేయగలను అనే భావన ఎప్పుడైనా అప్పుడప్పుడు అట్లాంటి అసురావేశము అంటారు, అట్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు అతనిలో దృఢమైపోతుంది అనమాట. అంటే మానవులలో ఏ మాత్రము
ఏ విభూతి ఉన్నా, బలం కానీ పౌరుషం కానీ ఇంకేదైనా శక్తి ఉన్నా ఇదంతా కూడా ఆ కృష్ణుని అనుగ్రహ ఫలమే అని అతనికి బాగా గట్టిగా అనిపించి ఒక రకంగా అయిపోయినాడటండి అతను. ఈ రకంగా కృష్ణ పరమాత్మ ఎన్నో అద్భుత లీలలను ప్రదర్శించినాడండి. లోక దృష్టిలో ఏమో సామాన్య మానవుల్లాగా సాంసారిక భోగాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. మహారాజులాగా ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాడు. అంటే ఆదర్శ మహాపురుషుడు అన్నట్లు. ఇంద్రుడు ఎట్లయితే వర్షాలను కురిపించి పంట పండేటట్టు చేస్తాడో అట్లా ఈయన బ్రాహ్మణాది సమస్త ప్రజల మనోరథాలన్నీ ఈ రకంగా ఈడేర్చినాడు. అన్ని అవతారాల కన్నా మనం లాస్ట్ శ్లోకంలో చెప్పుకున్నట్టు సమస్త జీవులలో అందరికి, అంటే ఎవరెవరు కృష్ణ పరమాత్మని ఏ ఏ రకంగా సేవించినారో అందరికి కూడా ఆయన అనుగ్రహం చూపించినాడండి. సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్ద భీతి స్నేహ ద్వేషానురాగ ప్రభృతిభిరతులైరశ్రమైర్ యోగ భేదై. అంటే సమస్త జీవులలో ఎవరెవరైతే నీ పట్ల సుహృద్భావం కలిగి ఉన్నారు, వాళ్ళు నీకు భయం కలిగించిన వాళ్ళు, అంటే భయపెట్టిన వారు, నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు, నీ పైన ద్వేషం కలిగిన వాళ్ళు, నీ యందు అతిశయమైన ప్రేమానురాగాలు కలవారు, వాళ్ళందరినీ కూడా నీవు వాళ్ళందరి ఎడల అనుగ్రహాన్ని చూపించి వాళ్ళందరూ కూడా ముక్తి పొందేటట్లు చేసినావు. కొంతమంది ఏం చేసినారు, యోగ సాధన ద్వారా నీ కృపకు పాత్రులయ్యి దుఃఖాల నుంచి బయటపడి మోక్షాన్ని పొందినారు. అందరికీ నువ్వు భక్తిని ప్రసాదించు, ఈ విశ్వంలో ఉన్న అందరికీ కూడా భక్తిని ప్రసాదించు అని భట్టాద్రి వేడుకుంటున్నారు. ఆర్తిం తీర్త్వా సమస్తాం అమృత పదమగు సర్వత సర్వలోకా. అందరికీ ఈ విశ్వంలో ఆర్తులను ఆదుకుంటూ నీ భక్తిని ప్రసాదించు. అద్భుతమైన పరిపూర్ణమైన నీ కృష్ణావతారానికి జయము అని భట్టాద్రి గారు చెప్తున్నారు. ఇది సంతాన గోపాల అంటారు, గోపాల దశకం అని. అంటే పిల్లలు కావాలన్న వాళ్ళు ఏదైనా వాళ్ళకి ప్రతిబంధకం ఉన్నప్పుడు ఈ దశకాన్ని నియమంగా ఒక మండలం కానీ లేక మన కోరికని తీరే వరకు ఇది పారాయణ చేస్తే, అంటే అర్థానుసంధానంతో చేయాలంటే ఏది చేసినా ఊరికే చెప్పినారు కదా అని మనం కౌంట్ చేసుకుంటూ చేయకూడదు అనమాట. మనసులో ఆ దృఢమైన భక్తి ఉండి చేస్తే తప్పక కలుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. 88వ దశకం